హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అయితే చూపిస్తున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయవలసిన కర్రీ అన్నమాట. సో ఇందులో హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కర్రీ వచ్చేసి అలసందకాయ టమాటా కర్రీ అన్నమాట. ఫస్ట్ అయితే వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని కొంచెం ఆవిరి పైన అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే శనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో ఆనియన్స్ అయితే ఆయిల్లో మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కర్రీకి సరిపడా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇందులో అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి. సో ఈ టొమాటోలు మంచిగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. సో ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. సో ఇప్పుడైతే మూత తీసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇందులో వచ్చేసి కర్రీకి సరిపడా స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి కారము, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఇది కొంచెం ఒక 1 మినిట్ పాటు ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న అలసందలు అయితే ఇందులో వేసుకోవాలండి. సో ఇలా వేసుకున్న వాటిని కారం ఉప్పు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. సో వీటిని ముందే మనం ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదండి. ఆల్రెడీ టొమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి కాబట్టి జస్ట్ అలా మూత పెట్టేసుకొని పైన కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ వేడి నీళ్ళు కర్రీలో వేసుకొని అది దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. సో అంతా కలిపేసుకొని ఈ వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.